ప్రెషర్ పోయాక అలా ఓపెన్ చేసుకొని అది చూసుకోవాలండి కుక్ అయిందా. ఇప్పుడు మసాలా అంతా పక్కన ఫ్రై చేసుకుంటాం కదండి, అది దీంట్లో వేసేసుకుందామండి. చూడండి కరెక్ట్గా ఎంత చక్కగా ఉడికిందో. ముక్క ఇలా ఉడకాలండి. ఇలా ఉడికాక మళ్ళీ మనం మసాలా వేసినాక మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కదండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, సాఫ్ట్గా బాగా ఉడికిందండి. కావాలంటే మీరే చూడండి, చూపిస్తాను. చూసారా అండి మా కూర ఎంత రెడ్ కలర్లో వచ్చిందో. ఇంకా నేను 2 గ్లాసెస్ వాటర్ పోసానండి, కానీ ఇంకా వాటర్ మిగిలాయండి. ఎందుకంటే 1.5 వేసుకోవచ్చండి, కానీ ఒకవేళ కాళ్ళు ముదురు అయితే వాటరు ఇంకిపోతాయండి, అప్పుడు మాడిపోతుందండి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకున్నాను. 2 గ్లాసెస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. కాళ్ళు లేతగా ఉండాయి కాబట్టి 4 విజిల్స్కి ఉడికిపోయిందండి. ముదురు కాళ్ళు అయితే తొందరగా ఉడకవండి. చూడండి ఎంత బాగా ఉడికాయో. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో, కాలుతుందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా ఉడికిందో. ఇదండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఇట్లానే పక్కన పెట్టేసి మనము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెమేనండి, మరీ ఎక్కువ అవసరం లేదు. కానీ నాకు మాత్రము ఎక్కువ ఫ్రై అయిపోయిందండి, ఎందుకంటే నేను అల్లం పేస్ట్ వేసే లోపల అవి బాగా కలర్ చేంజ్ అయిపోయాయండి. అంత అవసరం లేదు. మీరు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నాకేంటంటే వీడియో తీసేదానికి ఎవ్వరు లేరండి, అందుకంటే ఒక పక్క వీడియో తీస్తూ ఇంకో పక్క ఈ అల్లం పేస్ట్ ఇదంతా వేసుకునేటప్పటికి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. చూడండి ఇప్పుడు ఈ మాత్రము ఆనియన్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి.